హలో హలో నమస్తే నమస్తే అమ్మా చెప్పండి. గార్ల మండలం సార్ మహబాద్ జిల్లా అమ్మా చెప్పండి. మా గార్లనే సార్ లోకల్ పక్కన రాంపురం సార్. అమ్మా చెప్పండి. మాకు రుణమాఫీ రాలేదు సార్. రాలేదా? ఎంత తీసుకురమ్మా మీరు లోను? పోయిన సంవత్సరం రెన్యువల్ చేసినాం సార్ 2023లో. ఇంకా ఇప్పటి వరకు రాలేదు సార్. 50,000 తీసుకున్నాం. 50,000 తీసుకున్నారు. మీ పేరమ్మా? పుష్ప సార్, మేల చెరువు పుష్ప గారు. అయితే ఇప్పుడు 50,000 లోన్ తీసుకుంటే ఏమన్నా ఇంట్రెస్ట్ పెరిగిందా దాన్ని? ఆ ఇంట్రెస్ట్ కట్టమన్నారు సార్ ఒక 3 months బ్యాక్. అయితే తర్వాత కడతామని ఇంకా కట్టలేదు సార్. ఈ లోపల ఇది జరిగింది. ఇప్పుడు ఎంత అయిందట మొత్తం ఇంట్రెస్ట్ కలిపి? అదే 55 అయింది సార్. మరి 1 lakh లోపే వస్తుందని చూసాం సార్. సెకండ్ దఫా కూడా చూసాము, ఇంకా రాలేదు సార్. అడుగుతుంటేనేమో వాళ్ళు రైతు వేదిక దగ్గరికి, అక్కడ కర్షక పరిషత్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇప్పటికి 4 times తిరిగాను సార్. మా వారేమో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు సార్. అయ్యో ఓకే. మాకు అబ్బాయి లేదు సార్. అయితే ఇంకా తిరుగుతున్నాడు సార్. ఆయన లేదు, సమాధానం చెప్పట్లేదు సార్ అసలు. అయ్యో ఒక పని చేయండి అమ్మా. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే ఏమని వచ్చిందంట అది కూడా చెప్తలేరా? అసలు ఏముంది నీ లోన్ స్టేటస్ అని కూడా చెప్తలేరా? అయితే అది తర్వాత ఇంకా మాకు ఏం చెప్పలేదు వాళ్ళు. డీటెయిల్స్ ఏం రాలేదు. వచ్చినప్పుడు చెప్తాం. మరి ఏమేమి ఇవ్వాలి సార్? మరి ఆధార్ కార్డు ఇవ్వమంటారా? పాస్బుక్ ఉన్నది అది కూడా ఇవ్వమంటారా సార్? మాది దగ్గర 100 years బ్యాక్ పట్టా పాస్బుక్ ఉంది సార్ మాది. ఓకే. అయితే ఇంకెప్పటి వరకు రాలేదని. ఎంతుందమ్మా? ఎంతుంది భూమి? ఎంతుంది నీ పేరు పైన? మాకు 4 ఉంది సార్. 4 ఎకరాలు నీ పేరు పైన ఉంది కదా. మీ ఇంట్లో ఇంకెవరన్నా లోన్ తీసుకుంటే పిల్లలు గానీ మీ భర్త పేరు పైన సార్? అందరు అమ్మాయిలే సార్. మ్యారేజ్ చేసినా వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, మీ భర్త పేరు మీద లోన్ ఉండేనా గతంలో? ఏం లేదు సార్. తనకు అసలు రాలేదు. 1 year బ్యాక్ 1 ఎకరం తన పేరు మీద చేయించుకున్నారు. ఇంకా ఈ లోపు ఆయన చనిపోతే మళ్ళీ అది నా పేరు మీదనే చేయించుకున్నా సార్. ఓకే. మరి నీకు ఎందుకు రాలేదు? ఒక పని చేస్తామ్మా, నీ నెంబర్ నేను రాసుకుంటా. 1 second అన్న, ఈ నెంబర్ రాసుకోండి. చెప్పడం ఎందుకు లైవ్ లో? అసలు ఎప్పుడు మెలకలేదు సార్. ఇప్పుడు అమ్మా కేసీఆర్ వచ్చినప్పుడు లైన్ గా ఎప్పటి నుంచో ఎకరం ఉన్నప్పటి నుంచి కూడా తీసుకున్నాను. అది క్రమంగానే జరుగుతుంది. ఈసారి ఇలా పెట్టారు సార్. అడుగుతుంటే అదే చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి అడిగినా, మా మండలం దగ్గర పోయి అడిగినా అదే చెప్తున్నారు. మాకు ఇంకా సార్ ఏం చెప్పలేదు, ఆర్డర్ ఇయ్యలేదు. వచ్చాక చెప్తాము ఏమి ఇయ్యాలో, మీ దగ్గర ఏం కాగితాలు తీసుకోవాలో అంటున్నారు సార్. అమ్మా ఒక పని చేయండి, నేను మీ నెంబర్ నోట్ చేసుకున్నా. మీరు ఒక పని చేయండి, వాట్సాప్ లో నా వాట్సాప్ కి, ఇదే నెంబర్ కి వాట్సాప్ ఉంటది. ఆ నెంబర్ కి మీ పాస్బుక్ నెంబర్, మీ పట్టా పాస్బుక్ నెంబర్ గానీ, లేదంటే ఇప్పుడు మీ లోన్ నెంబర్ ఉంటుంది అకౌంట్ నెంబర్, అది పంపండి. నేను ఆఫీసర్స్ తో మాట్లాడి, నాకు అందుబాటులో ఎవరైతే ఉంటారో ఆఫీసర్ తో మాట్లాడి మీ స్టేటస్ తెలుసుకుంటా. ఫస్ట్ ఎందుకు అయితే లేదు, ఏంది కారణం కనుక్కున్నాక నేను మీకు మళ్ళీ నేను కాల్ చేస్తాను సార్. నాకు రాదు సార్ పెట్టడం. ఎవరితోనైనా పెట్టించండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో అందరు చూస్తున్నాక మీ ఆ నెంబర్ ఈ నెంబర్ చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదు, రాసుకున్నాను నేను పక్కన. మీకు కాల్ చేపించి ఎవరితోనైనా పెట్టించండి. నేను మీకు అవసరమైతే మళ్ళీ నాకు రేపు కాల్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే.